హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేయండి. మీకు గ్రాటిట్యూడ్గా అడుగుతున్నాను. లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి. లైక్ చేయకపోవడం వలన ఏంటంటే లైక్స్ రాకపోవడం వలన వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. నేను చేసే కంటెంట్ నచ్చకపోతే అసలు కొంచెం ఇది మార్చండి అని చెప్పొచ్చు మీరు. మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా మీరు నాకు చెప్పొచ్చండి. ఈ నా వైపు నుండి ఏదైనా తప్పు ఉంటే నన్ను నిజంగా క్షమించండి. ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి అసలు ఒకసారైనా మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుందా అనేది అయితే టాపిక్ చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇందులో సగం మీకు రెజనేట్ అవుతాయి. మీకు 100% రెజనేట్ అయినా ఓకే, తీసుకోండి. ఏదైతే రెజనేట్ కావట్లేదో అది మీది కాదు అని అనుకోండి. మిగతాదంతా చూడండి. ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చిందంటేనే మీకు ఇవి ఖచ్చితంగా రెజనేట్ అవుతాయండి. ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ ఏదైనా మీకు తగినట్టు రాకపోతే అది అయ్యో నా కోసమైనా ఏంటా ఇది అనేసి కంగారు పడిపోయి ఇదే జరుగుద్ది అన్నట్టు నెగిటివ్ పాయింట్ని మీరు తీసుకోవద్దండి. మన మైండ్ పాజిటివ్వే తీసుకోవాలి. ఖచ్చితంగా మీకు మీ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉందండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇది ఒకవేళ రెజనేట్ అవ్వలేదంటే స్కిప్ చేయొచ్చు, ఓకే, నేను కాదనట్లేదు. కానీ చూసిన దానికి లైక్ అయితే చేయండి. మీకు మీ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే మీకు రెజనేట్ అవుతున్నట్టేని. ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ కాదు అని అనుకోవచ్చు, కానీ మేము చెప్పే దాంట్లో మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూనివర్స్ అనేది ఎవరి నోట్ నుంచైనా వచ్చింది ఒక టారో రీడర్ వలన అంటే అది ఖచ్చితంగా మీకు తగులుతాయండి, అవి కాదని ఏం లేదు. వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వ్యక్తికి అసలు మిమ్మల్ని ఒకసారైనా చూడాలి అని అనిపిస్తుంది. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యూవర్స్ని ఒకసారైనా చూడాలి అనిపిస్తుందా? నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి నా వ్యూవర్స్ పైన ఒకసారైనా చూడాలి అనిపిస్తుందా? నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి నా వ్యూవర్స్ని ఒక్కసారైనా చూడాలి అని అనిపిస్తుందా? అసలు వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఒకసారైనా చూడాలి అని అనుకుంటారా? అనిపిస్తుందా వాళ్ళకి? ఎస్, ఇక్కడ ఎస్ అండి. ఈ వ్యక్తికి మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుందా అంటే ఎస్, చూడాలి అని అనిపిస్తుంది. మీ యొక్క బ్యూటీ కానీ, మీ యొక్క మీరు చక్కగా రెడీ అవుతారంట, మీ ఫిజిక్స్ అనేది వాళ్ళకి బాగా గుర్తొస్తుంది అని చెప్తున్నారు. మీరు అందంగా రెడీ అవుతారట, నార్మల్గా అంటే మరీ అదేంటది గలీజ్గా కాకుండా, అంటే మరీ సోకుల్లాగా కాకుండా, ఏమంటారు, చిన్న క్లిప్ పెట్టుకొని, లేకపోతే అబ్బాయిలైనా మీరు హ్యాండ్సమ్గా ఉంటారంట. ఏదైనా కానీ మీరు రెడీ అయ్యే పద్ధతి వాళ్ళకి చాలా నచ్చుతుందటండి. మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వీళ్ళకి బాగా నచ్చుతుందంట. దేనికి అంటే మీరు వాళ్ళ ఆలోచనలే నేను చెప్తున్నానండి. అసలు యాక్చువల్లీ వీళ్ళకి చూడాలని అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చూడాలని అనిపిస్తుంది. మీ ఫిజిక్స్ బాగా గుర్తొస్తుందండి వీళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే, మీరు మ్యాచింగ్ లాగా ఏ వేయాలో మీకు తెలుస్తుందంట. అంటే మీరు ఎలా ఉన్నా కానీ వీళ్ళకి ఇష్టమే, కానీ మీరు రెడీ అయ్యే పద్ధతి వీళ్ళకి చాలా ఇష్టం అంట. మ్యాచింగ్ వేయకపోయినా పర్లేదు, వాళ్ళకి ఇలా ఉంటేనే ఇష్టము. కొందరు మ్యాచింగ్ చేస్తే అబ్బా డ్రెస్సింగ్ స్టైల్ ఎంత బాగుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారనమాట. వాళ్ళ మనసులో ఇది ఉంటుంది. మీ బాడీ కావచ్చు, మీ ఫిజిక్స్ కావచ్చు, మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వీళ్ళకి చాలా బాగా నచ్చుతుందంట. అవి బాగా గుర్తుకొస్తున్నాయి. అవి మిమ్మల్ని వీళ్ళు చూస్తున్నారని కూడా నాకు అనిపిస్తుందండి. ఖచ్చితంగా చూస్తున్నారు. చూడాలని అనిపిస్తుందంటే ఖచ్చితంగా చూడాలని ఉంది. వాళ్ళకి మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ గుర్తొస్తున్నాయి, మీ అందం గుర్తొస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఊహించుకోగానే వాళ్ళు ఒక మంచి ఒక బల్బులాగా వాళ్ళ మొహం అంతా ఒక కాంతితో నిండిపోతుంది అన్నట్టయితే కనిపిస్తుందండి ఇక్కడ. కింగ్ ఆఫ్ పెంటికల్, ఎంతైనా చూడాలని అనిపిస్తుంది, చూస్తారు, అంతా గుర్తు చేసుకుంటారు, కానీ మనసులో ఉండేది మాత్రం బయట పెట్టరు. ఇలా అనమాట. మీరు గుర్తు రావడం, మీ డ్రెస్సింగ్ స్టైల్ గుర్తు రావడం, మీరు ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసారనుకోండి, ఆ రోజు మీరు మంచిగా రెడీ అయ్యి వచ్చి ఉంటారు. అప్పుడు
అప్పుడు ఇలా ఉన్నారు అవన్నీ గుర్తు రావడం అనమాట. వీళ్ళకేంటంటే మీ ఫిజిక్స్, మీ బాడీ, మీ అందం అంతా గుర్తుకొస్తుంది. అవన్నీ గుర్తు చేసుకుంటూనే కూడా గమ్మున కూర్చొని ఉంటున్నారనమాట. అంటే ఒక నేనే ముందు మాట్లాడాలా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను మాట్లాడకపోవడమే మంచిది అన్నట్టు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని అయితే గుర్తు చేసుకొని మిమ్మల్ని చూడాలి అని మాత్రం ఈ టాపిక్ అనేది చూడాలి అనుకుంటున్నారా అనేది, కాబట్టి ఈ వ్యక్తికి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నారు. అదే వేలో చూడాలని అనిపిస్తుంది, చూస్తున్నారు కూడా అండి. మిమ్మల్ని గమనిస్తుండొచ్చు. అంటే ఈ వ్యక్తి చూసారా ఎలా ఎలా అంటే చూస్తున్నట్టే చూస్తారు, కానీ పక్కకి మొహం తిప్పేయడం అనమాట. మిమ్మల్ని చూస్తారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే చూసినట్టు కనబడరు అనమాట. అట్లా ఖచ్చితంగా చూస్తున్నారు ఈ వ్యక్తి. మీకు తెలియకుండా వాళ్ళ ఫోన్లో మీ ఫొటోస్ని కూడా చూసుకొని వీళ్ళు ఆనందపడుతున్నారు. యాక్చువల్లీ మీ 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 బాడీ అట్రాక్షన్ కావచ్చు, ఏమైనా కానివ్వండి, మీ అందం అయితే వీళ్ళకి గుర్తొస్తుంది అనేది అయితే చెప్పొచ్చు. అందం అనేది మనసుకు సంబంధించింది కూడా ఉంటుందండి. మీ మీ మనసు ఎంత బాగున్నా, మీ 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 ఫేస్ కూడా చాలా బాగున్నా, ఈ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా అందంగా ఉంటారు. ఈ వ్యక్తిని చూడాలి అని చూడడం అన్నీ జరుగుతుందండి. కానీ అది వాళ్ళు బయట పెట్టట్లేదు, వాళ్ళ మనసులో ఉన్నది అదైతే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వ్యక్తి చూస్తున్నారండి, కానీ వీళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టడం లేదు. చూడాలి అని అనిపిస్తుందని బయట కూడా పడడం లేదండి. ఒకవేళ మీరు వాళ్ళ ఎదుట వచ్చి ఏదో ఒక షాపింగ్ మాల్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ వీళ్ళు మీరు వాళ్ళు అనుకోకుండా ఎదురుపడినా, ఒకవేళ ఒక దగ్గర పనిచేసి చూస్తున్నా, వీళ్ళ మనసులో ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందంటే, ఈ వ్యక్తిని చూశాను చాలా బాగుంది, అబ్బా ఈరోజు వేసిన క్లిప్ పెట్టుకున్న బాగుంది, ఈరోజు వేసిన షర్టు ప్యాంటు బాగున్నాయి, ఇట్లనే అనుకుంటారు. కానీ బయటికి నువ్వు బాగున్నావు అని కాంప్లిమెంట్ అయితే ఇవ్వరండి, చెప్పరు కూడా అనమాట. వీళ్ళు చూడాలి అనుకుంటున్నది చూశారు అనే సంగతి కూడా వీళ్ళు తెలియనివ్వరనమాట. అదైతే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు చూడాలి అని అయితే అనుకుంటున్నారు, చూస్తున్నారు కూడా ఈ వ్యక్తి. ఎస్ అండి. అబ్బా ఇక్కడ ఏంటండి, నాకు ఈరోజైతే మీ మీ యొక్క మంచితనం కావచ్చు, మీ ఫిజికల్ బాడీ కావచ్చు, మీ మనసు కావచ్చు, వీళ్ళకి బాగా గుర్తొస్తుంది అని చెప్తున్నారండి. ఇక్కడ ఈ కార్డు ఏంటంటే మీ బ్యూటీ మాత్రం వీళ్ళకి బాగా గుర్తొస్తుందండి. మిమ్మల్ని చూడాలి అనే కోరిక చాలా వస్తుంది. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో నాకు తెలియదు. ఇక్కడ మొత్తం బ్యూటీ 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 అని వస్తున్నాయి. మీరు మనసులో అంటే మీ శరీరం అనే కాదు, మీ మనసు కూడా అంతే మంచిది. మీ మనసుని కూడా వీళ్ళు బాగా తలుచుకుంటున్నారు. ఒక మదర్ లాంటి ప్రేమని ఇచ్చుండొచ్చు, అదే అమ్మ లాంటి ప్రేమని, నాన్న లాంటి ప్రేమని వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. మేబీ వాళ్ళకి అమ్మ లేని లోటు కూడా మీరు తీర్చి ఉండొచ్చు. మీ మీ యొక్క ప్రేమ, మీరు పంచిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి. వీళ్ళు మిమ్మల్ని చూడాలనే చూస్తున్నారు కూడా. ఖచ్చితంగా ఈ వ్యక్తి వాళ్ళ ఫోన్లో కూడా మీ ఫోటోలు ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి చూస్తున్నారండి. మీ వాట్సాప్ డీపీ కావచ్చు, ఏదైనా కానీ సోషల్ మీడియాలో కూడా వీళ్ళు స్పైయింగ్ చేస్తున్నారు. చూడాలి అనిపించినప్పుడు ఏంటంటే మీ ఇద్దరు దిగిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఏదైనా ప్రొఫైల్లో కావచ్చు, వీళ్ళు చూడాలి అనుకునేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరు ఒక దగ్గర మాట్లాడుకోకపోయినా చూస్తూ ఉన్నా వీళ్ళు చూస్తున్నారండి. కానీ వీళ్ళ మనసులో చూస్తున్నారన్న ఫీలింగ్ కూడా బయట పెట్టట్లేదు అనమాట. వాళ్ళు ఎక్కడ దొరకట్లేదు, చిక్కట్లేదు. ఇది వీళ్ళ ప్లాను. కానీ ఈ వ్యక్తికి మీరు పంచిన ప్రేమ, మీరు పంచిన కేరింగ్ ఎవ్వరూ పంచలేదంట. ఈ వ్యక్తికి అదే ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షితంగా చేస్తుంది, మీ వైపు రావడానికి చేస్తుంది. ఈ వ్యక్తి ఖచ్చితంగా చూస్తున్నారండి, మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు చాలా కొందరు మోడ్రన్గా కూడా చాలా హైలైట్గా ఉంటారంట, అది కూడా చెప్తున్నారు. ఇక్కడ మిక్స్డ్ కూడా వస్తున్నాయి, మంచిగా చూస్తున్నారన్నట్టే వస్తున్నాయి. ఇంకా మీరు చాలా
క్లియర్గా చేయాల్సిన పని క్లియర్గా చేసుకుంటూ మీ ఇంటిని కానీ మీరుండే ప్లేస్ని కానీ ప్రశాంతంగా మార్చేసే మనస్తత్వం అంట మీది. ఈ వ్యక్తికి ఏంటంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ ఫోటోని కానీ మిమ్మల్ని కానీ ఎక్కువగా నైట్ టైము అలా చూస్తున్నారండి. మీ ప్రొఫైల్ కావచ్చు ఏదైనా కానీ నైట్ టైము ఎక్కువగా వీళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. అంటే పగలంతా మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఆఫీస్లోనే చూస్తున్నారు లేకపోతే ఎక్కడో చూస్తున్నారు, నైట్ ఎలా చూస్తారు అని. ఒకవేళ చూస్తున్న వీళ్ళు ఏంటంటే చూసే ఫీలింగ్ చూపించట్లేదు కదా. వీళ్ళు ఏంటంటే నైట్ పూట అరే ఈరోజు వీళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళని నేను ఇలా చూశాను, అబ్బా మాట్లాడున్నా బాగుండేది, నేనే మిస్ చేసుకున్నాను అని నేనే అసలు నేను నా మనసులో చెప్పుకోవడానికి కూడా నేను వెనకడుగు వేస్తున్నాను. అరే ఈరోజు ఎంత బాగున్నారు వీళ్ళు అన్నట్టు అనుకుంటున్నారనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, నేను నా నిర్ణయం అయితే చెప్తాను, ఇదైతే కరెక్ట్ టైం కాదు అన్నట్టు అనుకుంటున్నారనమాట. ఖచ్చితంగా వీళ్ళకైతే మీరు గుర్తుకొచ్చి చూస్తున్నారండి. మెజిషియన్, క్వీన్ ఆఫ్ పెంటికల్. ఈ వ్యక్తికి తెలుసండి నేను అనుకుంటే ఇది చేసేయగలను అని. ఈ వ్యక్తి ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి అండి. నెంబర్ 1 అనగానే 1 అని అంటే ఎందులో అయినా ఇప్పుడు పైకి కనిపించే నెంబర్ 1 అని కాదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్ అనమాట. ఈ వ్యక్తి ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్. వీళ్ళు చెప్పిన మాట ఎవరైనా ఫాలో అవ్వడం, వీళ్ళు బాగా మేనేజ్ చేయగలరు అనమాట. వీళ్ళు బాగా మేనేజ్ చేయగలరు దేన్నైనా. అందుకే ఇలాంటి నెంబర్ 1 వ్యక్తి అవ్వడమే వీళ్ళకి ఏంటంటే మనసులో ఉన్నా కూడా వీళ్ళు బయటికి చూపెట్టరనమాట. లోపలే ఉంటాయి ఫీలింగ్స్, వెంటనే బయటికి చూపించలేరు. ఈ వ్యక్తి ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వ్యక్తి మీకోసం ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, మీకు మెసేజ్ చేసే అవకాశం ఉంది, అదైతే కనిపిస్తుంది. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారండి. క్లైమ్ దిస్ వీడియో. చూడాలి అని అనిపిస్తుందా అనే టాపిక్ అయితే మాత్రం ఇక్కడ మీ ఫిజిక్స్ కానీ మీ ప్రేమ కానీ వాళ్ళని గుర్తు చేసి చాలా మిమ్మల్ని చూడాలి అని అనిపించడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. వీళ్ళ మనసులో బయటకైతే వీళ్ళు చూపించుకోవట్లేదు, బయట పడడం లేదు, కానీ ఈ వ్యక్తికి అయితే మిమ్మల్ని చూడాలి అని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకోసం ఏదైనా చేసేయడానికి చాలా రెడీగా ఉన్నారండి ఈ వ్యక్తి. వీళ్ళు ఖచ్చితంగా మీకు స్టెబుల్ ఆఫర్ అయితే ఏ రోజో ఖచ్చితంగా ఇస్తారు. వీళ్ళకి చూడాలని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది, చూస్తున్నారు కూడా. ఇది ఎంతవరకు రెజనేట్ అయిందో చెప్పండి. ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే చూస్తున్నారు, బయట పడడం లేదు. వాళ్ళ మనసులో ఉండేవి కూడా వాళ్ళు దాచుకుంటున్నారు. మీ బ్యూటీ కానివ్వండి, మీ ఫిజిక్స్ కానివ్వండి, మీ మనసు కానివ్వండి, వీళ్ళకి చాలా చాలా ఇష్టం. వీళ్ళు చూస్తున్నా కూడా చూసినట్టు బయట పడట్లేదు మీకు. మీరేమో చూస్తున్నారా లేదా అన్నట్టు, అంటే చూస్తున్నారా లేదా అన్నట్టు కొంచెం మీకు డిసప్పాయింట్లో ఉన్నారు, కానీ ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా స్పై చేస్తున్నారు. మీతో ఖచ్చితంగా ఒకరోజు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు నీవు వేసుకున్న డ్రెస్ బాగుందని కానీ ఏదైనా కానీ మీతో కమ్యూనికేషన్ చేసే డేస్ ఉన్నాయి అన్నట్టయితే ఇక్కడ నాకు చెప్తుంది. ఖచ్చితంగా వీళ్ళు కమ్యూనికేషన్ అయితే చేస్తారండి మీతోని. ఎందుకంటే ఆగలేకపోతున్నాను. నాకు తెలిసి ఈ కార్డు రావడం చాలా రేరు. ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళ మనసులో మేజర్గా ఏమనుకుంటున్నారంటే, ఏ రోజైనా నేను ఈ వ్యక్తితో మాట్లాడతాను, నా మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తాను, కానీ ఇప్పుడు తగిన సమయం అయితే కాదు, కొంచెం టైం తీసుకొని నేను వెళ్తాను. ఖచ్చితంగా బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తారండి, అది మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు అనేది అయితే వీడియో. మీకు ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.